హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ సార్ మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు కర్నూలు నుంచి కొలన భారతి అనేటువంటి ప్లేస్కు అద్భుతమైనటువంటి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ను, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ను మీకు చూపించబోతున్నాను. కర్నూలు బస్ స్టాండ్ నుంచి దాదాపుగా కొలన భారతి అనేటువంటి ప్లేస్కు 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. 2 hours జర్నీ పట్టింది మాకు. సో కాబట్టి ఆ ప్లేస్ను చూపించడానికంటే ముందుగా అక్కడ ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని గురించి నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో పార్ట్ 2లో ఆ ప్లేస్కు సంబంధించినటువంటి పూర్తి యొక్క సమాచారాన్ని అయితే నేను మీకు అందిస్తాను. సో పార్ట్ 1లో చాలా కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, పార్ట్ 1 అయితే మీరు చూడండి. పార్ట్ 2 రేపు రిలీజ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కర్నూలు ప్రాంతం నుంచి ఇది ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుల్లయ్య కాలేజీని అయితే మనం చూస్తున్నాం. సో ఈ కాలేజీ నుంచి కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు లేదా 1 కిలోమీటర్ దూరంలో మనం వెళ్ళేటువంటి నందికొట్కూరు రోడ్డుకు వెళ్ళేటువంటి దారిలో ఇది లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది మనం చూసేటువంటి సిటీ ఫారెస్ట్ అనమాట. సో చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పడం జరిగింది. ఒక్కసారి చూద్దామని చెప్పేసి మనం వెళ్ళేటువంటి దారిలో మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి లోపలికైతే వెళ్ళాము. అయితే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ అయితే వేయడం జరిగింది. ఎందుకని మనం ఆడ విచారణ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలే, కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఇంకా ఓపెన్ చేయలేదు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మన సిటీ ఫారెస్ట్ మనం చూస్తున్నాం. చాలా దట్టమైనటువంటి అరణ్య ప్రదేశంలో అయితే ఉంది. ఇప్పుడు గేట్ అయితే వేశారు, మన లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. అయితే దగ్గరికి వెళ్ళి నేను దాని గురించినటువంటి సమాచారాన్ని అయితే మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం ఇది టికెట్ కౌంటర్. సో ఇక్కడే టికెట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ లోపల ఒక ఆయన ఉంటాడు. సో ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనము ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఈ రూట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గేట్ అయితే ఓపెన్ చేయలేదు కాబట్టి సో లోపలికైతే వెళ్ళడానికి ప్రయత్నం చేశాం, కానీ మనకు పర్మిషన్ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని అయితే మీకు చూపిస్తున్నాను. మరొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు దీని గురించి పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ సిటీ ఫారెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం. అయితే నేను పూర్తి సమాచారం అందించాలని లోపలికైతే వెళ్ళాను. సో ఇక్కడ చూస్తున్నాం, ఇదంతా కూడా ఒక బోటులో ప్రయాణం చేసి చాలా అద్భుతంగా ఆ యొక్క వాతావరణాన్ని మనం ఆస్వాదించవచ్చు. సో అయితే ఇప్పుడైతే నేను ఆ బోట్లో ప్రయాణం చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. కాబట్టి మనం వెళ్ళేటువంటి ప్లేస్ చాలా దూరంలో ఉంది. కాబట్టి ఒక్కసారి మనం వెళ్ళేటువంటి దారిలోనే ఉంది కదా, ఇది మనకు లెఫ్ట్ సైడే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వెళ్ళొద్దామనే ఉద్దేశంతో ఇలా వెళ్ళడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఇక అక్కడ వెళ్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళేటువంటి ప్లేస్కి అయితే మనం వెళ్దాం. దీని గురించి మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇది బ్రాహ్మణకొట్కూరు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఒక నందికొట్కూరుకి చాలా దగ్గరలోనే ఉన్నాం. మనం వెళ్ళేటువంటి ప్రదేశం కూడా
నందికొట్కు వచ్చేసాం. స్వాగతం సుస్వాగతం నందికొట్కూరు పురపాలక సంఘం అని మనకు బోర్డు కూడా కనిపించింది. సో ఫ్రెండ్స్, ఇక నేను ఎప్పుడు 2012వ సంవత్సరంలో ఈ రూట్లోకి ఇక్కడ జర్నీ చేయడం జరిగింది. దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ నేను రావడం అనేది కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నందికొట్కూరు దగ్గరలో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది నందికొట్కూరుకి. సో అక్కడికి ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నటువంటి సందర్భంలో సో ఇక్కడ ఎందుకు ఆగానంటే ఈ ప్లేస్ చూసేపాటకల్లా ఆశ్చర్యానికి గురయ్యాను. సో ఇంత అద్భుతమైనటువంటి ప్లేస్ మనం చూస్తున్నాం. సో మీకు మొబైల్ కనిపిస్తుందో లేదో కానీ నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాము చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది, పల్లెటూరు వాతావరణం. సో ఫ్రెండ్స్, మేము దాదాపుగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతున్నాము. అయితే ఒక్కసారిగా ఈ ప్లేస్ చూసేపాటికల్లా ఎందుకు ఆగాలనిపించింది. మరి ఒకసారి నేను ఈ ప్లేస్ చూడలేను. చాలా అద్భుతంగా ఉంది. పల్లెటూరు వాతావరణం అయితే మనం చూడవచ్చు. సో చాలా 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 అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. మేము వెళ్ళేటువంటి సమయంలో ఈ ప్లేస్ చూసేపటికల్లా ఒక్కసారిగా మేము అలానే ఆగేసాము. సో నేను అలా ఆగేసి దాదాపుగా 90 నుంచి 95 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్నాం గంటకు. సో ఇలాంటి ప్లేస్ మళ్ళీ చూడనటువంటి ఉద్దేశంతో మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ ప్లేస్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే సో ఈ నందికొట్కూరు దాటేసిన తర్వాత, సో ఫ్రెండ్స్, బన్నూరు దాటిన తర్వాత వచ్చేటువంటి ప్లేసే ఇది. ఇక్కడ నుంచి మనం చూసినట్లు దాదాపుగా 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆత్మకూరు. సో ఫ్రెండ్స్, అక్కడ మనం వెళ్ళాల్సినటువంటి ప్రదేశానికి మనం వెళ్దాము, ఆలస్యం చేయకూడదు. వాతావరణం కూడా చాలా డేంజర్గా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక బయలుదేరాం. అన్న, ఇది ఏ ఊరు? పాములపాడు. అంటే ఇక్కడ నుంచి మనం కొలనపాడు పోవాలంటే నెక్స్ట్ ఏ విలేజ్ వస్తుంది? నెక్స్ట్ వచ్చేసి మండలం వస్తుంది, కొత్తపల్లి మండలం వస్తుంది. తర్వాత సీపురం పోవాలి. సీపురం నుంచి కొలనపాటి శాఖలో సురేష్ తను పాములపాడు అనే గ్రామంలో నివసిస్తున్నాడు. సో మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత మరి వీడియో మీకు సరే బాయ్ చెప్పాలి గట్టిగా బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు పాములపాడు అనేటువంటి గ్రామం నుంచి మనం ఇప్పుడు చెల్లిమెల్ల గ్రామ పంచాయతీ, ఈ చెల్లిమెల్ల గ్రామ పంచాయతీ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనకు 4 రోడ్లు కనిపిస్తాయి, 4 దారులు కనిపిస్తాయి. సో మీరు ఇటు సైడ్ కానీ వెళ్ళకూడదు, స్ట్రైట్ గా మనం ఇలానే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తున్నాం మనకు. సో ఈ రూట్ లో మనం వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్ళాలంటే మనము కొలని భారతి అనేటువంటి దగ్గరికి మనం బయలుదేరుతాం. సో ఇక్కడ చూడండి, మీరు బోర్డు ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తున్నాం కొలన భారతి అనేటువంటి బోర్డు కనబడుతుంది, అక్కడ రాయడం జరిగింది. 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో మనం వెళ్ళేటువంటి ప్లేస్ కొలన భారతి. సో గుర్తించుకోండి, 4 రూట్లు ఉంటాయి దీనికి.
4 ప్లేసులు ఉంటాయి కాబట్టి మనం స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా ఇలా వెళ్తే కొలను భారతి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెలిమి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మనం దాదాపుగా 3 కిలోమీటర్ల పాటు మనం రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 4 దారులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనము ఈ 4 దారులతో కొలను భారత్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనం స్ట్రైట్గా మనం వెళ్ళాలి కాబట్టి సో మనం అక్కడ చూస్తున్నాము. సో ఈ 4 దారులు మనం ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. సో 4 దారులు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ చూసినట్టుగానే ఇక్కడ కూడా 4 దారులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళినట్టయితే కొలను భారతి అనేటువంటి సో ఫ్రెండ్స్, ఇక కొలను భారతికి మనం ఇక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. సో కొలను భారతిని నేను మీకు చూపించబోతున్నాను. సో అద్భుతమైనటువంటి ప్లేస్ అది, చాలా చాలా బాగుంటుంది. సో దాని గురించి నేను మీకు చూపించబోతున్నాను. అయితే ఇక్కడ నుంచి మనం ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఆ కొలను భారతికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి టెంపుల్స్ గురించి నేను వివరించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మరి అక్కడ వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. సో ఇక్కడ ఈ రూట్లో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఈ రూట్లో సో మనం ఈ రూట్లో వెళ్ళినట్లయితే 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఈ స్మార్ట్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఇది ఊడలమర్రి. సో దీన్ని చూసేపటికల్లా ఒకసారి ఆగాలనిపించింది. ఇది చాలా పురాతనమైన ఈ రకంగా ఇక్కడ ఆగడం కూడా జరిగింది. సో ఇది చూడండి ఒకసారి ఏ రకంగా ఉందో. బాగానే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే కొలను భారతి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సో ఇటు పోయే దారిలోనే ఈ ఊడలమర్రి ఉంటుంది కాబట్టి సో మీరు గుర్తుంచుకోండి, ఈ ఊడలమర్రి దాటిన తర్వాతనే మనం కొలను భారతికి అక్కడికి వెళ్ళాల్సినటువంటి రోడ్ ఇది అనమాట. సో ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది కదా. అయితే ఈ వాటర్ అంతా కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంది. సో అక్కడ మనం కొండ దగ్గర వాటర్ నుంచి రావడం వలన ఇక్కడ చెరువు కట్ట, ఇది శివాపురం చెరువు కట్ట. ఈ చెరువు కట్ట దాదాపుగా ఇప్పుడు 5-6 చోట్ల తెగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక చెరువు కట్ట తెగింది, ఇక్కడ ఒకటి. సో అటు సైడ్ ఒక 2 తెగినాయి, తర్వాత పైన ఒక 3-4 తెగినాయి. సో ఈ వాటర్ అంతా కూడా ఎప్పుడైతే వర్షం ఎక్కువగా వచ్చిందో, వర్షం ఎప్పుడైతే ఎక్కువగా వస్తుందో వెంటనే కూడా చెరువు కట్ట తెగిన వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి పల్లె గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ యొక్క వాటర్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వరదలు కూడా రావడం కూడా జరిగింది. ఇంతకుముందే చెరువు కట్ట తెగిందని చెప్పేసి మనం చూస్తున్నాం. సో చూడటానికైతే చాలా బాగుంది, కానీ ఈ వాటర్ అంతా కూడా చాలా వేస్ట్గా పోతున్నాయి కాబట్టి ఇక్కడ నందికొట్కూరు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రకంగా కూడా చెరువు కట్టను కూడా ఈ రకంగా మనం చూస్తున్నాం. ఇక్కడ తెగిపోయినటువంటి చెరువు కట్టను వాళ్ళు ఈ రకంగా సెట్ చేయడం జరిగింది, బాగు చేయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ సైడ్ మనం తెగింది ఒకసారి, ఆ తర్వాత పైన ఒక 2-3 సార్లు తెగింది. సో అక్కడ లోపల చూసినట్టయితే ఇంకొక 2-3 సార్లు తెగడం వలన కూడా సో ఈ రకంగా ఈ గ్రామస్తులు చాలా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ చెరువు కట్ట దగ్గరికి వెళ్దాం. సో ఎలా ఉందో మీరు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది శివాపురం గ్రామం. ఈ శివాపురం గ్రామం నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే ఒక 2 లేదా 3 కిలోమీటర్ల దూరం పాటు మొత్తం కూడా దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొలను భారతి యొక్క టెంపుల్స్ కూడా రావడం జరుగుతుంది. పక్కన కూడా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా నేను వివరిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. కొలను భారతి ఆ యొక్క టెంపుల్స్ చూపించడానికి వెళ్తున్నాం కదా. చూస్తారా మీరంతా కూడా దాదాపు 3 కిలోమీటర్లు ఉంటే మనం అక్కడికి బయలుదేరుతాము. సో ఇదంతా కూడా ఒక అడవి మాదిరి ఉంది, చూసారా. సో
చాలా అడవి మాదిరి ఉంది. సో ఇదంతా ఒక అడవి మాదిరిగా ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడంతా కూడా. సో దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల పాటు ఈ రకంగానే ఉంటుంది. రోడ్డు కూడా చాలా చూసారు, రోడ్డు ఏ రకంగా ఉందో. రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది.